Knowledge, wisdom, experiences, sharing is good life. Welcome to our channel, Hamara Good Life. Subscribe now for more knowledge and informative videos. నమస్తే, నా పేరు ఆనంద్ సామ్నేని. మా ఛానల్ హమారా గుడ్ లైఫ్కి స్వాగతం. ఈ మధ్యన నాకు ఒక క్వశ్చన్ అడిగారండి. అదేంటంటే, అన్న మనం జోబులో కానీ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ పట్టుకోకుండా మనం చెయ్యి కడుక్కోవడానికి వీలుగా ఉండేది, శానిటైజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేది ఏదైనా ఒక వస్తువు ఉందా అన్న, ఉంటే మాకు కొంచెం చెప్పు అని అడిగారు అనమాట. సరే, నాకు కూడా ఈ క్వశ్చన్ కరెక్ట్ అనిపించింది. మనం చాలాసార్లు శానిటైజర్ మర్చిపోతుంటాం. కొన్నిసార్లు మనకు షాపులో శానిటైజర్లు ఉండవు, మనం కూడా జోబులో చేయిబెట్టి తీసుకుని దాన్ని కడుక్కుంటాము. దీనివల్ల ఏమైనా వైరస్ వస్తేమో అని మనకు చాలా భయంగా కూడా ఉంటుంది ఒక్కోసారి. నేను దీని గురించి బాగా వెతికితే నాకు ఒక వస్తువు దొరికింది. అదే ఈ బాక్స్ అనమాట. నేను మీకు ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. దానికన్నా ముందు ముఖ్యంగా ఎప్పుడైతే మనం దీన్ని పట్టుకోకుండా మనం తీసుకెళ్లకుండా ఉంటామో, మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనం ఒకరిని ఇబ్బంది పెట్టామని నాకు గట్టి నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుందనుకోండి, వైరస్ మన దగ్గరికి వస్తుంది, మనకేం మైల్డ్ సిమ్టమ్స్ వస్తాయి, కానీ మన ద్వారా 10 మందికి వెళ్తుంది. 10 మందిలో ఎవరో ఒకళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అది మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మన అమ్మగారో మన నాన్నగారో మన పిల్లలు, వీళ్ళు ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. లేకపోతే పరోక్షంగా మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన కింద వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ వాళ్ళ ఫ్యామిలీస్, ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ వస్తువు ముట్టుకున్నా సరే శానిటైజ్ చేసుకోవాలన్నమాట. మన చేతులు మనం మాస్క్ పెట్టుకుంటాం. ఆ మాస్క్ని మనం టచ్ చేసేటప్పుడు కూడా ఈ శానిటైజ్ మనం చేసుకొని మనం పట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్కి ఈ కోవిడ్కి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ అని నేను అనుకున్నాను. ఇంకా మనం దీంట్లో నాకు చాలా బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయండి. నేను మీకు అవి చివరిలో చెప్తాను, ప్లస్ నేను మీకు చూపిస్తాను కూడా. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది ఇది నిజంగా బాగుంది, దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు చాలా బాగుంది. అన్నిటికన్నా ముందు జనాలు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది స్పాన్సర్షిప్ వీడియో కాదండి. నాకు నచ్చి దీనివల్ల మీలో కొంతమంది అన్న దీన్ని వాడుకుంటే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను మీ వీడియో తీసుకొచ్చాను. అంతేగాని నాకు ఎవరు దీన్ని స్పాన్సర్ చేయలేదు, దయచేసి గమనించగలరు. ముందు మనం ఇంకా వీడియోలోకి వెళ్ళి ముందు అన్బాక్సింగ్ చేద్దాం. I am going to open. దీంట్లో చాలామంది చూసి ఇదేంటి గురు, లైఫ్ బాయ్ శానిటైజరే కదా, దీనికి ఎంత బిల్డప్ ఇచ్చాను అనుకుంటారేమో. దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయో చూద్దాం. బాక్స్ బిల్లు తప్పేమీ లేదు. ఇది ఎంఆర్పి 180 రూపీస్. నేను దీన్ని పక్కన పెడతాను. ఫస్ట్ మనం దీని బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. సో దీని మీద సూపర్ మ్యాన్ లోగో అండ్ సూపర్ ఉమెన్ లోగో ఉన్నాయి. ఇందులో కంటెంట్స్ ఏమున్నాయంటే 450 ml హ్యాండ్ శానిటైజర్స్ ప్లస్ 2 శానిటైజర్స్ బ్యాగ్ ట్యాగ్. నేను మీకు చెప్పాను కదండి బ్యాగ్ ట్యాగ్స్ అని. సో ఇదేంటంటే మనం బ్యాగ్లో పెట్టుకోకుండా లేకపోతే పాకెట్లో పెట్టుకోకుండా బయట తగిలించుకోవచ్చు అనమాట. నేను మీకు ఇది చూపిస్తాను. శానిటైజర్ ఎలా యూజ్ చేయాలని ఉంది. జనరల్గా మనకు తెలిసిందే, దీని గురించి నేను పెద్దగా టైం వేస్ట్ తెలుసుకోలేదు. కానీ దీంట్లో మాత్రం మనం డ్రై అవ్వకుండా మనం దీన్ని ఏంది నోట్లో పెట్టుకోకూడదు. అది ఇక్కడ ప్రికాషన్స్ కింద రాశారనమాట. డూ నాట్ టచ్ ఎనీ సర్ఫేస్ బిఫోర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రై. అంటే మెయిన్గా ఇది డ్రై అవ్వకుండా మనం ఏం తినకూడదు అనమాట. దీంట్లో ఉన్న డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు, ఎంఆర్పి రేట్స్ కూడా ఇచ్చారు. పాస్ చేసుకుని క్లియర్గా దీని స్పెసిఫికేషన్స్ అవి చదువుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ అనదర్ సైడ్కి వస్తే బ్యాగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్, బ్యాగ్ ట్యాగ్ వల్ల ఉన్న బెనిఫిట్స్ అనమాట. దీన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటని నేను మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను. దీన్ని నేను వాడుకోవచ్చు అంటే మన ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ పైన తగిలించుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్స్కి తగిలించుకోవచ్చు, లేడీస్ బ్యాగ్స్కి తగిలించుకోవచ్చు, కీ చైన్ లాగా వాడుకోవచ్చు, బెల్ట్ లూప్కి టైట్ చేసుకోవచ్చు. నేను మీకు నాకు పెట్టుకుని చూపిస్తాను. ఇంకా టాప్కి వస్తే అన్లాక్ యువర్ పవర్స్ అని చెప్పేసి సూపర్ ఉమెన్ లోగో 2 ఇచ్చారు. ఇందులో మనం ఇంకా కంటెంట్స్కి వెళ్తే 4 శానిటైజర్స్ బ్యాగ్ ఇలా పెట్టారు. హ్యాండ్ శానిటైజర్ 1, 2
3 అండ్ 4 అండ్ ఇందులో 1 more బాక్స్ ఉంది. ఇది సేమ్ మన టై బ్యాగ్ అనుకుంటా. లెటర్స్ ఓపెన్ అండ్ సీ. ఇందులో ఏదో సీరియల్ నెంబర్ ఇచ్చారు తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇది మనం ఓపెన్ చేస్తే ఇందులో మనకు అందులో చూపించినట్టుగా 2 tags ఉన్నాయి. బాక్స్ ఈజ్ ఎంటీ. నౌ వి విల్ సీ ఈ ట్యాగ్స్ అనమాట. 1 is సూపర్ మ్యాన్, 1 is సూపర్ ఉమెన్. ఇందులో బ్యాట్మ్యాన్ లోగో కూడా ఒకటి ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పర్చేస్ చేయాలని చేయొచ్చు. ఇది రబ్బర్ మెటీరియల్ లాగా ఉంది. జియో హోల్డింగ్ ఉంది. ఇటేమో డాట్స్ ఉన్నాయి, ఇందులో పెట్టాలనుకుంటా. నేను మీకు చూపిస్తాను. లోగోస్ అనమాట ఇవి మనకి బాక్స్లో వచ్చినవి. ఇంకా మనకి లైఫ్ బాయ్, మనకి ఇది శానిటైజర్ మనకు తెలిసిందే. మనం గత 1.5 yearగా దీన్ని రోజు వాడుతున్నాం. ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇది ఇండివిజువల్ ప్రైస్ ఇక్కడ ఇచ్చారు. దాని మీద ఉన్నట్టే 2021, 2023 అని ఉంది. బ్యాచ్ నెంబరు ప్లస్ జెడ్ అని ఒక 25 రూపీస్ ఎంఆర్పి ఉందన్నమాట. ఆల్మోస్ట్ కంటెంట్ మీద ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయండి. ఆల్మోస్ట్ హిందుస్థానీ ఉంది. ఇంక ఇది రబ్బర్లో. ఇది నాకు ఈ లైఫ్ బాయ్ శానిటైజర్లో బాగా నచ్చేది ఏంటంటే, మనం ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని రీఫిల్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఒక పుల్అవుట్ చేస్తే వస్తుంది. సో దాన్ని మనం ఒక జెల్లీ పిక్ కంటైనర్ చేసుకుంటే ఇది అయిపోయినప్పుడల్లా దీన్ని మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఈ జెల్లీ కూడా నాకు తెలిసి ఇది కంపేర్ టు అదర్స్ కొంచెం థిక్కిష్గా బాగుంటుంది అనమాట. నేను దగ్గర ఒక 4-5 శానిటైజర్లు వాడాను. అన్నిటికన్నా నాకు ఇదే బాగా నచ్చిందనమాట. షైనింగ్ కానీ జెల్లీ కానీ నాకంతా ఇదే బాగా నచ్చింది. ఐ ప్రిఫర్ ఇదే అనమాట. ఫస్ట్ నుంచి కూడా నేను లైఫ్ బాయ్ ఇదే ప్రిఫర్ చేసేవాడిని. స్టిల్ ఈరోజు కూడా నేను ఇదే వాడుతున్నాను. ఇంక మనం ఈ ట్యాగ్లో పెట్టి ఒకసారి చూద్దాం. ఇది ట్రాన్స్పరెంటే కాబట్టి మనకి మన దాంట్లో ఎంత ఉన్నది, మనం ఎప్పుడు రీఫిల్ చేసుకోవాలన్నీ తెలుస్తాయి. అందుకోసమే నాకు తెలిసి వీళ్ళు 1 side ట్రాన్స్పరెంట్ ఇచ్చినట్టున్నారు. చాలా టైట్గా ఉందండి, ఎక్కడ లేదు. ఫుల్గా ఎక్కేసింది. బట్ కానీ ఇది మొత్తం కవర్ చేసింది, ఇది కనిపించటం లేదు. మనం ఇంకో దానికి రివర్స్లో ఎక్కించి చూద్దాం. ఇదిగోండి మన హ్యాండ్ శానిటైజర్. ఈ గమ్ము నాకు తెలిసి ఎక్కువ కాలం ఉంటుందని నేను అనుకోవట్లేదు. లెట్ us see. మనం కొంత వారం వాడిన తర్వాత చూద్దాం. ఇందులో ఒక చిన్న గమ్ ఉంది. ఇది మనం ఎక్కువ కాలం ఉంటుందని అనుకోను. బట్ కానీ పౌచ్ మాత్రం బాగా థిక్గా మందంగా బాగుంది. ఇప్పుడు మనం ఇంకో శానిటైజర్ దీనికి ఆపోజిట్ సైడ్లో ఎక్కించి చూద్దాం. మనకి డిసబిలిటీ ఏది బాగుంటే అటు సైడ్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటున్నాం. చూద్దాం. లెట్ us see. ఇది కూడా ఎక్కించేసానండి. సో సూపర్ ఉమెన్ ట్యాగ్ వచ్చి ఇలా కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ సేమ్, పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ మనం సైడ్ ఇక్కడ మాత్రం మనం ఎంత క్వాంటిటీ ఉందని మనం చూడొచ్చు అనమాట. సో తక్కువైనప్పుడు మనం రీఫిల్ చేసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇవేనండి మన బాక్స్లో వచ్చిన కంటెంట్స్. ఇందులో మెయిన్గా నాకు ఈ లైఫ్ బాయ్ శానిటైజర్ ఎందుకు ఇష్టం అంటే, ఇట్స్ వెరీ థిన్ అండి, చాలా బాగుంటుంది. జస్ట్ మన పాకెట్లో 2 పేపర్స్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటే వెయిట్ కూడా తక్కువ, మన పాకెట్లో. నాకు తెలిసి కోవిడ్ వచ్చి మనం శానిటైజర్స్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఉంటుందండి. స్మెల్ కూడా మనకు అంత ఆక్వర్డ్గా ఏమి అనిపించదు. ఇప్పుడు మనం ఈ కేబుల్ దీన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలని చూస్తాము. సైడ్లో మనకి లైఫ్ బాయ్ లోగోస్ ఇచ్చారు. ఇది ఏదైతే ఉందో కీలాగా పెట్టుకునేది ఇదే మనకి ఇంపార్టెంట్. ఇది మాత్రం మంచి క్వాలిటీగానే ఉంది, రాగినా కూడా ఇరిగేటట్టుగా లేదు, ప్యూర్ రబ్బర్ లాగా అనిపిస్తుంది. చూద్దాం, మనం 4 రోజులు వాడితే మన దీనికి మంచి చెడ్లని మనకు అర్థమవుతాయి. ప్రజెంట్ నేను మీకు ఇది ఎలా పెట్టుకోవాలో నేను మీకు ఇది చూపిస్తాను. దీని ఏం లేదండి, చాలా ఈజీ. ఇక్కడ ఒక బిగ్ హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక డాట్స్ ఇచ్చారు. ఆ డాట్స్లో మనం అందరూ వేసేసుకుని సరిపోతుంది. ఇలా మన బెల్ట్ రింగ్లోంచి, ఇలా మన బెల్ట్ ఉంది కదా, బెల్ట్ రింగ్లోంచి ఇలా తగిలించుకొని దీన్ని ఇలా ఈ హోల్లోంచి ప్రెస్ చేస్తే బయట నుంచి
మనకి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఉండిపోతుంది. మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా వస్తువు పడుతున్నప్పుడు దీన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా నొక్కుంటే 2 డాట్స్ పడతాయి. దీన్ని ఇలా క్లోజ్ చేసేసి మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా అనుమానం ఉంటే దీన్ని కూడా ఒకసారి అలా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది అన్నమాట. దీంట్లో ఇంకొక 2-3 స్టెప్స్ ఇచ్చారు. మనం ఇంకొంచెం తక్కువ హైట్ కావాలనుకుంటే దీన్ని మనం దాని నెక్స్ట్ హోల్ నుంచి కూడా పుష్ చేస్తే అది మనకి వెళ్ళిపోతుంది. ఇంకొక హోల్ కూడా ఇచ్చారు. దీన్ని ఇంకా హైట్ కూడా తగ్గించుకోవచ్చు. టోటల్ 3 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు మనకి. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటే జస్ట్ అయిపోద్ది అనమాట. ఈవెన్ మనం టక్ చేసుకున్నప్పుడు కూడా తిరిగినట్లు కాకపోవడం. జస్ట్ ఇలా ఓపెన్ చేసామో సరిపోతుంది. ఇది నన్ను అడిగితే మీరు బయట నుంచి కాకుండా లోపల నుంచి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఉంది కదా, ఇలా కాకుండా మీరు ఇలా రింగులో పెట్టిన తర్వాత ఇలా బయటకు వేసారనుకోండి, మీరు ఇటు ఫ్రంట్ నుంచి కాకుండా ఇటు బ్యాక్ నుంచి వేస్తే మీకు ఇది ఏదైతే లోపలికి పెట్టుకున్నారో అది మీకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా దీనికి మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే మీరు ఇంకొక హైట్ తగ్గించారో మీకు ఇది ఒక తాడులాగా మీకు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు దీన్ని రివర్స్లో వేస్తే ఇందాక చూపించినట్టుగా మీరు లోపల నుంచి వేస్తే మీకు ఈ ప్రాబ్లం ఉండదు. ఇట్లాగా ఇటు నుంచి వేస్తే మీకు తాడు ఏదైతే వస్తుందో అది లోపలికి ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. ఇటు నుంచి వేస్తే మాత్రం మీకు ఆ తాడు బయటకు వచ్చి అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు పిల్లల హ్యాండ్ బ్యాగింగ్ చూసుకోండి. మా పాప బ్యాగ్ దీనికి మనం ఇలా పెట్టేసాం అనుకోండి, దీన్ని ఇట్లాగా ఇలా పెట్టేసాం అనుకోండి, వాళ్ళు క్యారీ చేయడానికి కూడా బ్యాగ్ ప్యాకెట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు కూడా ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా పట్టుకుని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ అని నా ఫీలింగ్ అనమాట. ప్లస్ ఇంకా మనం కీ చైన్కి చూస్తే కీ చైన్ కూడా సేమ్ అండి. మనం కీ చైన్ కనుక ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టినప్పుడల్లా మనం మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే తాళం వేసినప్పుడల్లా మనం తాళాన్ని క్యారీ చేస్తాం కాబట్టి తాళంతో పాటు దీన్ని మనం క్యారీ చేసేయచ్చు. నో క్వశ్చన్ ఎట్ అనమాట. మర్చిపోయాం, అరే శానిటైజర్ మర్చిపోయాం, ప్రాబ్లం ఉండదు. మనం క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీ. ఇలా లాక్ వేసేటప్పుడల్లా మనకి శానిటైజర్ ఉంటుంది, వేసేసుకోవచ్చు. ఇంక ఈ చైన్లన్నీ అనుకుంటే ఒకటి లాక్నే దీనికి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కూడా చూపిస్తాను. ఇది మా మిస్సెస్ హ్యాండ్ బ్యాగ్ అండి. హ్యాండ్ బ్యాగ్ కూడా సేమ్, రెండింటికి వేయకుండా ఒకదానికి వేసుకోవాలండి. రెండింటికి వేసుకుంటే మళ్ళీ మీరు ఓపెన్ చేయడానికి ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి ఒకదానికి వేసేసుకోండి. జస్ట్ ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసేస్తే జస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇస్ రెడీ విత్ శానిటైజర్. జస్ట్ దే క్యారీ ఇట్ లైక్ దిస్. జస్ట్ వాళ్ళు ఇలా ఓపెన్ చేసి ఇలా ప్రెస్ చేసి వేసేసుకుంటారు. లేదంటే ఇలా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి వాళ్ళు జిప్ ఓపెన్ చేసి ఇందులో ఉన్నాయి అన్నీ వెతికి ఆ శానిటైజర్ తీసి ఈ మన చేతిలో ఉన్న వైరస్ దాంట్లోకి వెళ్ళి అది మనకు అటాక్ అవుతుంది అని అదొక వాళ్ళొక భయంగా కూడా ఉంటారు. ఇవన్నీ లేకుండా కూడా జస్ట్ ఇలా పెట్టేసుకుంటాం. మనం ఇలా క్యారీ చేస్తారు. ఏదైనా పట్టుకున్నా ఏదైనా తీసుకున్నా జస్ట్ ఇలా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటారు, ఇలా ఒక శానిటైజర్ వేసుకుంటారు. దే విల్ క్లీన్ దేర్ హ్యాండ్స్. సో నేను అందుకోసమేనండి ఈ ప్రోడక్ట్ చూసి నేను మీకు రెఫర్ చేశాను అనమాట. ఇంకా నేను ఇందులోంచి బెనిఫిట్స్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నెంబర్ 1, ఇది అయిపోయినా కూడా మళ్ళీ మనం రీఫిల్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకు శానిటైజరే, కానీ బాటిల్ కాస్ట్ మనకి ఎప్పుడు పడదు. నెంబర్ 2, ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలు కూడా దీన్ని వాడుకోవడానికి చాలా ఇష్టపడతారు. నెంబర్ 3, బ్రాండ్ లైఫ్ బాయ్. నేను దగ్గర ఒక 3-4 శానిటైజర్స్ వాడానండి. ఏ శానిటైజర్ కన్నా నాకు తెలిసి ఇది ఒక్కటే నాకు నచ్చింది అనమాట. ఎందుకనంటే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టినా కూడా దీన్ని చిక్కుపడటం, గట్టిపడటం, గడ్డగట్టేయటం, చుట్టూ ప్యాచ్లా పట్టడం అట్లా ఎప్పుడు నేను గమనించలేదు. నేను 2-3 శానిటైజర్ వాడానండి. నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, నేను పేర్లు చెప్పడం. ఒకటి వచ్చి ఇది ఎంత తిట్టినా ఇది రాదు, ఇది సింగిల్ టైం యూజ్ అనమాట, ఒకసారి కొనటం పారేట్. ఇంకోటి కొన్నానండి, ఇది స్క్రూ టైపే, రీఫిల్లబుల్లే, కానీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టగానే దీని చుట్టూ మీరు గమనిస్తే ఒక గమ్ములాగా కనిపిస్తుంది. సరే, ఇలా గమ్ములాగా ఏదో ఒక గమ్ము నేను పట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకోటి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో ఉండగానే ఇది ఉబ్బిపోతుందండి సీసా. ద బాటిల్ ఏంటంటే కొంచెం లావుగా
కొంచెం ఉబ్బిపోతుంది అన్నమాట. కానీ నేను ఆ ప్రాబ్లం నేను ఈ లైఫ్ బాయ్లో చూడలేదండి. అందుకోసమే నేను వెతికి మెయిన్గా నాకు జోబులో చేయి పెట్టకుండా, హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టకుండా దీన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని నా గట్టి నమ్మకంతో మీరందరూ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో నచ్చి ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి దీంట్లో ఉన్న ఒక గొప్పతనాన్ని మనం పొందాం. ఎవరు కూడా శానిటైజర్ లేకుండా ఇంటి బయటికి వెళ్ళకుండా వాళ్ళకి మర్చిపోయే ప్రమాదాన్ని బయటపడేటట్టుగా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇలాగే ఒక మంచి ప్రోడక్ట్తో, మనకు పనికొచ్చే ప్రోడక్ట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.